హలో ఎవ్రీవన్, టైటిల్ చూసి తమ్లైన్ చూసి వాయబ్బా అనేసి నేను ఫస్ట్ టైం వీడియో ఓపెన్ చేశా. కాకపోతే అంత ఫాస్ట్గా వేసిన 3 సెకండ్స్ 4 సెకండ్స్కే నేను వీడియో ఓపెన్ చేసేసాను. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. సో పాపని అమ్మేస్తున్నాం అనేది టైటిల్, పాపని అమ్మేస్తామని ఎవరికి చెప్పామని లోపల కంటెంట్. అసలు నిజంగా అక్కడ మనుషులు వచ్చి ఎవరో అడుగుతూ ఉన్నారు అని చెప్తున్నావు కదా, వాళ్ళని కూడా వీడియో తీసి పెట్టాల్సింది. అసలు బయటికే వెళ్ళడం లేదు, బయట వీడియో చూపించడమే లేదు. మనం ఎలా క్లారిటీ తెచ్చుకోవాలి ఆ ఇండ్లు ఈ ఇండ్లు కాదని? సరే, తర్వాత ఒక పాపని దత్తకిస్తాము అని ఫస్ట్ చెప్పి ఆ తర్వాత కంటెంట్ లాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాడన్నమాట. వాళ్ళ అన్న పక్కన పెట్టేశాడు. ఎందుకంటే వ్యూ అయితే తగ్గిపోయింది. ఇంకా అన్న 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 అనుకుంటా వ్యూ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు పిల్లల మీద పడి ఏడుస్తున్నాడు అన్నమాట. ఇంకా ఆమె చూడండి, ఆ జెండుబాం పూసుకొని కళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయాయి. ఆ కళ్ళు ఎప్పటికి బయటికి రావాలో ఏమో. ఇంకా ఇప్పుడే ఒక వీడియో తీసి ఏడ్చి మళ్ళీ సెకండ్ వీడియో ఎంట్రీ ఇచ్చినట్టు ఉంది. వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే ఏడ్చి ఇప్పుడు కూర్చుంటారు చూడండి అలాగా. ఇంకా కొంతమంది వీడియోస్ తీస్తున్నారు కదా, దాంతో ఇంకా పిల్లలకి ఏం చేస్తారో అని చెప్పినందుకు ఇంకా పిల్లల కంటెంట్ తెచ్చేసాడన్నమాట. ఇంకా దీనికోసం వ్యూ వస్తుంది చూడండి. ఇంకా ఒక 15 days 20 days పిల్లల మీద అయితే వీడియోస్ తీస్తాడు. ఒకవేళ ఎవరన్నా వచ్చి నిన్ను నిజంగా అడిగి ఉంటే వాళ్ళని కూడా వీడియో తీసి మాట్లాడించవచ్చు నువ్వు. ఎందుకు అంటే ఒక వ్లాగర్ కదా, వ్లాగ్స్ కదా, మీ వ్లాగ్సే కదా, మళ్ళీ తీసి పెట్టడానికి ఏం నొప్పి? అంత అబద్ధపు మాటలు, పిల్లల మీద కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు అనేసి మంచిగా అర్థమవుతుంది ఇక్కడ. ఇంకా ఆమె అయితే అస్సలు ఏం చెప్పలేదంట. పోయిన వీడియోస్ నేను మాత్రం చూడలేదు. మొన్నటి నుంచి వీడియోస్ స్టార్ట్ చేశారు చూడ్డము. ఫస్ట్లో ఒక ఎగ్తో బజ్జీ వేశారు, ఎగ్ కాదు చిప్స్తో బజ్జీ వేశారు చూసారా, అప్పుడు నేను వాళ్ళ